దిస్ ఈస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగు. ఈ కోర్స్ కొంచెం పెద్దది, సో దీన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను. మనం ఈ కోర్సులో బేసిక్స్తో స్టార్ట్ అయ్యి ప్రో లెవెల్ వరకు వెళ్తాం. నా పేరు మౌనేష్ వెంకుల్, ఈ కోర్స్ ఇన్స్ట్రక్టర్ని. వెల్కమ్ బ్యాక్ అందరికీ. ముందు వీడియోస్లో మనం టెక్స్ట్ అండ్ ఫాంట్స్ గురించి చూసాం. ఇప్పుడు ఈ వీడియోలోని ఇమేజెస్ గురించి చూద్దాం. మీరు అనుకోవచ్చు అదేంటి మళ్ళీ ఇమేజెస్ అంటున్నారు, ఆల్రెడీ మనం ఇమేజెస్ గురించి డిస్కస్ చేస్తాం కదా ప్రీవియస్ వీడియోలోని. మనం ఇమేజెస్ గురించి డిస్కస్ చేసాం యూజింగ్ HTML, కానీ నేను మీకు అక్కడ CSS గురించి చెప్పలేదు. ఇమేజెస్ యూజింగ్ CSS గురించి ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే మీరు HTML లో పెట్టేటప్పుడు మామూలు HTML యూజ్ చేసి మీరు ఒక లింక్ని కానీ లేదంటే డౌన్లోడ్ చేసుకొని కానీ రెఫరెన్స్ పాత్ అవి ఉపయోగించి మీరు ఒక పాత్ కానీ లేదంటే ఆన్లైన్ లింక్ కానీ ఇచ్చి ఒక ఇమేజ్ని తెస్తారు. కానీ CSSలో మీరు దాని విత్ హైట్ ఎలా అడ్జస్ట్ చేయాలి, ప్లస్ మీరు ఇమేజెస్ని అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెడుతున్నప్పుడు మోస్ట్లీ అందరూ ఫ్లోట్ వాడతారు. యూజువల్లీ కొన్ని వెబ్సైట్స్లో కూడా మీకు ఫ్లోట్ అనే చెప్తారు. కానీ ఫ్లోట్ వల్ల నేను ఒక చిన్న ఎర్రర్ కనుక్కున్నాను. ఆ ఫ్లోట్ వల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తాను. నేను ఇది మన index.html వెబ్సైట్, దీనికి ఒక ఫూటర్ యాడ్ చేశాను. ఫూటర్ జస్ట్ ఇలా యాడ్ చేస్తారు, ఫూటర్ ట్యాగ్ ఉపయోగిస్తారు. దిస్ ఈజ్ ఏ డెమో వెబ్సైట్ అని రాశాను. ఇది ఒక ఫూటర్ యాడ్ చేశాను. మీరు ఇది యాడ్ చేసి ఉండరు, నేను రికార్డింగ్ చేసే ముందు ఒకసారి యాడ్ చేశాను ఇది. సో ఫూటర్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది, ఇక్కడ దిస్ ఈజ్ ఏ డెమో వెబ్సైట్ అని దీని కింద వస్తుంది. ఇది మీకు ఫూటర్లో అనిపించకపోవచ్చు, కానీ నిజానికి ఇది ఒక ఫూటరే. సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని యాడ్ చేద్దాం. పారాగ్రాఫ్ పైన పెడతాను ఇక్కడ. ఒక ఇమేజ్ని ఎత్తుకుదాం ఎక్కడైనా. నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను unsplash.comలోని. మీకు ఈ వెబ్సైట్ కూడా ముందు వీడియోస్లో చెప్పాను, ఇదే ఎందుకు వాడుతున్నాను నేను మోస్ట్లీ అని. ఇవన్నీ కాపీరైట్స్ ఉండవు, ఇవి మనం వాడుకోవచ్చు. సో దీని మీద నొక్కి కాపీ ఇమేజ్ అడ్రస్ కాపీ చేసి SRCలో పెట్టాలి. ఇప్పుడు ఆల్టర్నేట్ టెక్స్ట్ ఏమో దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం, అంటే హౌస్. ఇప్పుడు నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇలాగ ఇక్కడ ఒక హౌస్ వచ్చింది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నాకు ఈ పిక్చర్ ఇంత పెద్దది అయిపోయింది కదా, దీని హైట్ విత్ నేను అడ్జస్ట్ చేయాలి. చూడండి ఎంత ఆక్వర్డ్గా ఉందో పిక్చర్, ఎంత పెద్దది వచ్చిందో. సో దీని హైట్ విత్ మనం ఇప్పుడు అడ్జస్ట్ చేద్దాం. దీని హైట్ విత్ అడ్జస్ట్ చేయడానికి ఐదర్ మీరు ఇక్కడే ఇన్లైన్ స్టైల్ వాడచ్చు, లేదంటే విడిగా ఇక్కడ style.cssలో రాయొచ్చు. నేను యూజువల్లీ style.css ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ మనకున్నది ఓన్లీ ఒక ఇమేజే. మొత్తం ఈ వెబ్సైట్లో మనకున్నది ఓన్లీ సింగిల్ ఇమేజే ఉంది. ఐదర్ దీనికి డివ్ కానీ క్లాస్ కానీ ఇచ్చి దాన్ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా IMG అని పెట్టేసి రాసేయచ్చు. సిన్స్ ఇక్కడ మనం ఓన్లీ ఒక ఇమేజే వాడుతున్నాం కాబట్టి నేను IMG అని వాడియచ్చు. IMGలో ఫ్లోట్. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది పిక్చర్. సో ఇది లెఫ్ట్కి బాగానే ఉంది, కానీ ఇది నాకు రైట్కి రావాలి. మీకు ఫ్లోట్ అంటే ఏంటో ఫస్ట్ చూపించాలి. నేను ఫ్లోట్ రైట్ అని ఇచ్చాను అనుకోండి, ఇదంతా రైట్కి వెళ్ళింది, చూసారా? మొత్తం ఇది రైట్కి వచ్చింది. అదే నేను లెఫ్ట్ అని ఇచ్చుంటే మొత్తం లెఫ్ట్కి వచ్చింది, నా పారాగ్రాఫ్ ఏమో రైట్కి వచ్చింది. యాక్చువల్గా ఈ ఫ్లోట్ ఏం చేస్తుంది అంటే ఇమేజ్ని తీసుకొచ్చి ఇది ఇక్కడ ఉన్నా లేకపోయినా దీంతో ఇంకా వీటితో సంబంధం లేదు, పిక్చర్ని లెఫ్ట్లో పెట్టి మిగతా కింద ఉన్న కంటెంట్ రైట్ సైడ్ పెట్టేస్తుంది. ఫ్లోట్ వాడటం వల్ల ఇదే డిసడ్వాంటేజ్. ఇప్పుడు చూసారా, ఇది ఒక ఫూటర్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి, కింద ఉండాలి. కానీ ఇమేజ్ ఫ్లోట్ వాడటం వల్ల ఏం చేసిందంటే ఆ ఫూటర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. దిస్ ఈజ్ ఎ డెమో వెబ్సైట్ అనేది దీని కింద పెట్టేసింది. కానీ రియల్గా ఫూటర్ అనేది ఇలా ఉండదు, ఫూటర్ అనేది దీని కింద రావాలి. సో
అందుకు మనం ఏం చేస్తామంటే, యాక్చువల్లీ ముందే చెప్తున్నాను, ఫ్లోట్ మనం ఎప్పుడు వాడకూడదు, కానీ సింప్లిఫికేషన్ కోసం నేను మీకు ఫ్లోట్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే చాలా వెబ్సైట్స్ ఫ్లోట్ గురించి చెప్తారు, కానీ ఫ్లోట్ మీరు మన ఫ్యూచర్ వీడియోస్లో ఫ్లోట్ మనం వాడం. దానికి ఏం వాడాలో వ్రాప్స్ అవన్నీ ఉంటాయి, అవి నేను తర్వాత చెప్తాను. ఫ్లోట్కి కొన్ని ఫన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి, అందుకనే మనం ఫ్లోట్ని ఎక్కువగా వాడం. కానీ మోస్ట్లీ అది కొంతమందికి తెలియకపోవడం వల్ల ఫ్లోట్ వాడేస్తారు. ఫ్లోట్ వల్ల పని జరుగుద్ది, మీకు అవుట్కమ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పిక్చర్ పారాగ్రాఫ్కి లెఫ్ట్ సైడ్ పెడదామని అనుకున్నాను. సో ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ నేను ఒక మార్జిన్ ఏమైనా పెడితే కొంచెం నీట్గా వచ్చేస్తుంది, పని అయిపోద్ది, అవుట్పుట్ వచ్చేస్తుంది. కానీ ఫ్యూచర్లోని లేదంటే ఇది వేరే డివైస్లో ఓపెన్ చేస్తున్నప్పుడు ఫ్లోట్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది, అందుకని మనం ఫ్లోట్ వాడం. ఇప్పుడు నేను ఇది ఫిక్స్ చేయడానికి, ఇప్పుడు దిస్ ఈజ్ ఎ డెమో వెబ్సైట్ అనేది కింద రావాలి. సో ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయడానికి ఏం చేయాలంటే, ఫూటర్కి ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రాయాలి, క్లియర్ బోత్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. క్లియర్ బోత్ ఏం చేస్తుంది అంటే, ఇంకా ఇది ఫోటో అనేది ఎప్పుడు దీని కింద వస్తుంది. ఇక్కడ మీరు ఏవైనా రాసుకోండి, డివ్ రాయండి, ఇమేజ్ రాయండి, ఏవైనా రాయండి, ఫోటో అనేది ఎప్పుడు కిందనే వస్తుంది. అది ఎక్కడ ఉండాలో అక్కడ వస్తుంది. దీన్ని సెంటర్గా కూడా పెడదాం, టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ ఇద్దాం, అప్పుడు నిజమైన ఫోటోలో వస్తుంది. ఇవ్వండి, ఫోటో ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం ఫ్లోట్ వాడడం వల్ల ఇక్కడ వచ్చింది, కానీ ఇప్పుడు దాన్ని మనం సిఎస్ఎస్ సెట్ చేసాం. ప్లస్ ఈ పిక్చర్ కూడా హైట్ విత్ చాలా అబ్రాప్ట్గా ఉంది, దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం పిక్చర్ తాలూకా హైట్ విత్ని అడ్జస్ట్ చేద్దాం. విత్ వచ్చేసి 50 పిక్సెల్స్ అనుకోండి, హైట్ వచ్చేసి 50 పిక్సెల్స్. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే చూసారా పిక్చర్ ఇప్పుడు ఎంత తగ్గిపోయిందో. ఇప్పుడు మీరు ఇంకోటి అడగచ్చు, అదేంటి స్టైల్కి మాత్రం ఇక్కడ ఇమేజ్ ఫ్లోట్ లెఫ్ట్ అనేది ఇక్కడ రాసాం, కానీ ఇక్కడ ఎందుకు విత్ హైట్ అనేది ఇక్కడ రాసాం అని డౌట్ మీకు రావచ్చు. ఎందుకు ఇలా రాసామంటే, ఇక్కడ విత్ హైట్ అనేది ఇమేజ్ ట్యాగ్ అంటే HTML ట్యాగ్ తాలూకా ఒక ప్రాపర్టీ, అది CSS ప్రాపర్టీ కాదు. ఇక్కడ చూసారా నేను ఎక్కడ స్టైల్ ఈక్వల్ టు అని ఇన్లైన్లో వాడలేదు. మామూలుగా మీరు ముందు చూసుంటే CSS నేను కొన్ని దగ్గర ఇక్కడెక్కడ నేను బ్యాక్ స్పేస్ చేస్తున్నట్టున్నాను, కానీ నేను ఇన్లైన్ స్టైల్స్ వాడుతున్నప్పుడు స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి నేను CSS ప్రాపర్టీస్ రాయడం జరిగింది. కానీ విత్ హైట్ అనేది ఇమేజ్లోని HTML తాలూకా ప్రాపర్టీ, అందుకని నేను స్టైల్ వాడకుండా డైరెక్ట్గా ఇమేజ్ ట్యాగ్ లోపలే ఇచ్చాను. ఇవి HTMLకి సంబంధించింది, CSSకి సంబంధించింది కాదు. కానీ ఫ్లోట్ అనేది ఒక CSS ప్రాపర్టీ, అందుకనే నేను CSSలో రాశాను IMG ఫ్లోట్ లెఫ్ట్ అని. అదే కనుక నేను ఇక్కడ విత్ హైట్ అని మెన్షన్ చేసి ఉంటే పనిచేసేది కాదు, కాబట్టి విత్ హైట్ అనేది ఇక్కడే మెన్షన్ చేయాలి. చూడండి ఇప్పుడు ఇది ఎంత తగ్గిందో. ఇప్పుడు దీన్ని మనం హైట్ కొంచెం పెంచుదాం. ఇప్పుడు నీట్గా వచ్చింది, మొత్తం పారాగ్రాఫ్ మొత్తాన్ని కవర్ చేసింది. ప్లస్ దిస్ ఈజ్ డెమో వెబ్సైట్ అనేది ఫోటోలో కిందకు వచ్చింది. సో ఈ విధంగా మనం CSSలో ఉపయోగించి ఇమేజ్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు ఫ్లోట్ ఈక్వల్ టు రైట్ అంటే పారాగ్రాఫ్ అంటే లెఫ్ట్కి వస్తుంది, ఈ పిక్చర్ రైట్కి వస్తుంది. అలాగే ఫ్లోట్ ఈక్వల్ టు టాప్ బార్డర్ ఇలా కూడా వాడచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో బాక్స్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. బాక్స్ మోడల్ మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను, అది ఏముండదు. బాక్స్ మోడల్ అంటే మీరు ఏదో పెద్దది కాంప్లెక్స్గా అనుకోకండి. బాక్స్ మోడల్ చాలా సింపుల్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.